హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం డ్యూన్ ప్రాఫెసీ సిరీస్లో 5th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చూద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ ఎపిసోడ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఒకవేళ మిస్ అయినట్టయితే ఒక లుక్ వేసుకోండి. సో గెటింగ్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. ల్యాండ్ స్టాండ్లో మొత్తం హౌసెస్ అన్ని గ్యాదర్ అయినప్పుడు లాస్ట్ ఎపిసోడ్లో డెస్మాండ్ హట్ తన పవర్స్ని అందరికీ చూపిస్తాడు. తనకి ఇంపీరియం మీద ఉన్న లాయల్టీని చూసి ఎంపరర్ అయిన జవికో డెస్మాండ్ హార్ట్ని ఇంపీరియంలో ఉన్న ఎలీట్ సోల్జర్స్కి బషార్ని చేస్తాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే కమాండర్ అన్నట్టు. అక్కడికి సిస్టర్ ఫ్రాన్సిస్కా వస్తుంది. యాక్చువల్లీ ఇది వరకు యంగ్ ఏజ్లో ఫ్రాన్సిస్కా, వాలియా అండ్ టులా మంచి ఫ్రెండ్స్. వీళ్ళు ముగ్గురు. ఆల్రెడీ వాలియా అండ్ టులా గురించి మనకి తెలిసిందే. అండ్ ఈ సిస్టర్ ఫ్రాన్సిస్కా రోల్ని ప్లే చేస్తుంది ఇండియన్ యాక్ట్రెస్ అయిన టబు. సో కింగ్కి 2 పిల్లలు ఉంటారు కదా, ఒకరు కొడుకు కాన్స్టంటిన్ అండ్ కూతురు నెజ్. కాన్స్టంటిన్ ఏమో కింగ్కి ఫ్రాన్సిస్కాకి పుట్టిన బేబీ. క్వీన్ నటాలియాకి కింగ్కి నెజ్ పుట్టుంటుంది. సో ప్రస్తుతం తన కొడుకుని చూడటానికి ఇంపీరియంకి వచ్చి ఉంటుంది ఫ్రాన్సిస్కా. ఇంకోవైపు వలాచ్ 9లో సిస్టర్ జెన్కి మిగతా సిస్టర్స్ లాగా నైట్ మేర్స్ రావట్లేదని తెలుసుకున్న తనని ఒక హెల్ప్ కోసం చూస్ చేసుకుంటుంది. అది మరేంటో కాదు, అండర్ గ్రౌండ్లో సీక్రెట్ ఛాంబర్లో లైఫ్ సపోర్ట్ మీద ఉన్న లీలాని చూసుకోవడం. ఇదివరకు లీలా ఆ ఏఐ ఉన్న రూమ్లో ఉంటుంది కదా, ఇప్పుడు తులా తనని నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేసేసి ఉంటుంది అండర్ గ్రౌండ్లోనే. అందరూ చనిపోయిందనుకుని గుడ్ బైస్ చెప్పేసిన లీలా ఇంకా బ్రతికే ఉండడం చూసి సిస్టర్ జెన్ షాక్ అవుద్ది. జెన్ లీలాని చూసుకుంటూ ఉన్నప్పుడు లీలా లేచి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అలానే వలాచ్ 9లో సిస్టర్స్ అందరికీ వచ్చిన నైట్ మేర్స్ గురించి కూడా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అదేంటి, మాకు నైట్ మేర్స్ వచ్చినప్పుడు నువ్వు కోమాలో ఉన్నావు కదా, నీకు యాగనీ రిచువల్ చేస్తున్నప్పుడు నీకు కూడా నైట్ మేర్ కనిపించిందా ఏంటి అని జెన్ క్వశ్చన్ చేస్తుంది. బట్ లేటర్ ఆన్ ఆమెకి అర్థమవుతుంది ఏంటంటే తను మాట్లాడుతుంది లీలాతో కాదు, లీలా బాడీలో ఉన్న మదర్ సుపీరియర్ రకేలాతో అని. అదే మనం ఫస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా, ఒక ఓల్డ్ లేడీ చనిపోతుంది. ఆమె లీలా గ్రేట్ గ్రాండ్ మదర్ కావడంతో ఆ యాన్సిస్టర్ ప్లేన్లో ఆమె లీలా బాడీని టేక్ ఓవర్ చేసి తను మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత ప్రెజెంట్ సిచ్యువేషన్ అంతా తెలుసుకుంటుంది. ఇదివరకు నేను ఒక ప్రాఫెసీని చెప్పాను కదా, రెకనింగ్ అనేది వస్తుంది, దానివల్ల ఇంపీరియంకి అండ్ సిస్టర్హుడ్కి ప్రమాదం అని. అది ఇదే అని చెప్పి ల్యాబ్లోకి వెళ్ళి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సిస్టర్ కషా డెత్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కషా బ్రెయిన్లో న్యూరల్ స్టెమ్ సెల్స్ని స్టడీ చేసినప్పుడు వీళ్ళకి తెలిసేది ఏంటంటే అదొక ఎయిర్ బార్న్ వైరస్ అని. ఇలాంటి టైప్ ఆఫ్ వైరస్ని ఇదివరకు హ్యూమన్స్ అండ్ మెషిన్స్కి వార్ జరిగినప్పుడు చూశాను. అప్పుడు మెషిన్స్ ఇలాంటి వైరస్ని తయారు చేసి హ్యూమన్స్ మీదకి రిలీజ్ చేశాయని చెప్తుంది రకేలా. అండ్ ఆల్సో సిస్టర్హుడ్ ప్రాఫెసీ ప్రకారం సిస్టర్స్ అందరికీ నైట్ మేర్లో కనిపించిన బ్లూ కలర్ ఐస్ గాడ్వి అని అనుకుంటూ ఉన్నారు కదా, బట్ యాక్చువల్లీ ఆ ఐస్ ఒక హైలీ పవర్ఫుల్ ఏఐది అని ప్రాఫెసీ ఉంది. బట్ అది ఇప్పటిదాకా సిరీస్లో రివీల్ చేయలేదు. మేబీ స్టోరీ ప్రొసీడ్ అయ్యే కొద్దీ రివీల్ చేయొచ్చేమో. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి ఈ సీజన్లో. ఆల్రెడీ ఇది 5th కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైనా రివీల్ చేస్తారేమో చూడాలి మరి. కమింగ్ బ్యాక్, సిస్టర్ ఫ్రాన్సిస్కా ఇప్పటి వరకు యూనివర్స్లో వేరే చోట తన డ్యూటీలో తను బిజీగా ఉంటుంది. ఇంపీరియంలో ప్రజెంట్ జరుగుతున్న విషయాలు ఏమి ఆమెకి తెలియనట్టు చూపించారు. ఇన్ఫ్యాక్ట్ కషా చనిపోయిన విషయం కూడా లేటర్ ఆన్ వాలియా ఫ్రాన్సిస్కాకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది జరుగుతుందంతా. ఇప్పుడు తన గ్రాండ్ ప్లాన్లో ఫ్రాన్సిస్కాని కూడా ఇంక్లూడ్ చేస్తుంది. యాక్చువల్లీ ఫ్రాన్సిస్కా ఎప్పటి నుండో ఇన్వాల్వ్ అయి ఉంది, బట్ ప్రెజెంట్ యాక్టివ్లోకి వచ్చిందన్నమాట. అది ఎలా అనేది మీకు ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. ప్రెజెంట్ అయితే సిస్టర్హుడ్ ప్లాన్ ప్రకారం జవికోని తన గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి ఫ్రాన్సిస్కా తన కొడుకు ద్వారా జవికోకి మళ్ళీ దగ్గర అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే తన కొడుకైన కాన్స్టంటిన్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ని ఇవ్వమని జవికోని అడుగుతుంది. హారో హార్కనెన్ వెళ్ళి డెస్మాండ్ని కలుస్తాడు. ఆ రోజు ల్యాండ్ స్ట్రాడ్లో మరి కారినో హౌస్ మీద ఇన్వెస్టిగేషన్ గురించి టాపిక్ తెచ్చింది మనోడే కదా. సో కింగ్ హారోని ఏమైనా చేస్తాడన్న భయంతో వెళ్ళి డెస్మాండ్కి కలిసి కింగ్కి నువ్వే ఎలాగైనా సర్ది చెప్పాలంటాడు. నేను కావాలని చేయలేదు, మా ఆంట్ వాలియా నాకు ఒక బ్యాడ్ సజెషన్ అండ్ అడ్వైస్ ఇచ్చింది, అందుకే ఇలా చేశాను. ప్రతిసారి వాలియా వల్లే మా హౌస్ హార్కనెన్ పరువు పోతుందని తనకి అగెన్స్ట్గా మాట్లాడతాడు హారో. అది విన్న డెస్మాండ్ వాలియాకి అగెన్స్ట్గా ఏదైనా ఎవిడెన్స్ తీసుకునిరా, తను కూడా స్పైస్ని స్మగుల్ చేసే సిండికేట్లో ఉంది అని, అప్పుడు నీకు ప్రైజ్ కూడా ఉంటుంది అని చెప్తాడు డెస్మాండ్. డెస్మాండ్ దగ్గర మాట్లాడిందంతా మళ్ళీ వాలియాకి వచ్చి చెప్తాడు ఇలా మాట్లాడామని. వాలియానే ప్లాన్ చేసి ఉండొచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి, వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం మళ్ళీ. డెస్మాండ్ హట్ తనకిచ్చిన ఎలీట్ సోల్జర్స్తో రెబెల్స్ అందరినీ ఏరి పారేస్తూ ఉంటాడు.
అందులో భాగంగా హ్యారో ఇచ్చిన సజెషన్తో స్మగ్లర్ అయిన మికేలా దగ్గరికి వెళ్తాడు. ఈమె యారకిస్ మీద ఉండే ఫ్రెమెన్, బట్ ఇప్పుడు ఇంపీరియంలో స్మగ్లర్లో ఉంటుంది. అలానే సీక్రెట్గా సిస్టర్హుడ్లో వర్క్ చేస్తూ ఉంటుంది. డెస్మాండ్ అక్కడికి రాకముందే స్వర్డ్ మాస్టర్ అయిన కేరన్ అక్కడికి వచ్చి మికేలాని వార్న్ చేస్తాడు. బట్ తను పారిపోకుండా ఆల్రెడీ అక్కడ చైన్ బాంబ్స్ అన్నిటినీ సెటప్ చేసి డెస్మాండ్ కోసం రెడీగా ఉంటుంది. సో ఇక కేరన్ కూడా అక్కడే దాక్కుని తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంపీరియం సోల్జర్ అండ్ డెస్మాండ్ అక్కడికి వచ్చి ఆ ప్లేస్ అంతా రైడ్ చేస్తున్నప్పుడు డెస్మాండ్కి ఒక డౌట్ వస్తుంది. మికేలా ఒక ఫ్రెమెన్స్ అందరూ స్పైస్ని మైన్ చేయాలి, దాచుకోవాలి అనుకునే వాళ్ళ ఐడియాలజీకి ఆపోజిట్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్లానెట్ని, అక్కడ స్పైస్ని హోలీగా చూస్తారు. బట్ మికేలా ఒక ఫ్రెమెన్ అయ్యుండి స్పైస్ స్మగ్లింగ్ చేయడం వింతగా అనిపిస్తుంది. మీ వాళ్ళకి నువ్వు ద్రోహం చేసినట్టు అవదా అని డెస్మాండ్ అడుగుతాడు. అలానే నీకు సిస్టర్హుడ్కి ఏంటి సంబంధం? బహుశా నువ్వు ఇక్కడ ఇలా చేయడం అనేది కూడా ఆ సిస్టర్హుడ్ వాళ్ళు వేసిన గ్రాండ్ ప్లాన్లో భాగమేమో అని మికేలా మీద డౌట్ పడతాడు. తన డౌట్ని కన్ఫర్మ్ చేస్తూ డెస్మాండ్కి ఆ ప్లేస్లో ట్రూత్ సేయర్స్ వేసుకునే యూనిఫామ్ కనిపిస్తుంది. అప్పుడు రివీల్ అవుద్ది మికేలా సిస్టర్హుడ్ కోసం వర్క్ చేయడం కాదు, మికేలా కూడా సిస్టర్హుడ్లో ఒక సిస్టరే అని. అక్కడ బాంబ్స్ అన్ని డెటోనేట్ చేసి కేరన్ అండ్ మికేలా అక్కడి నుండి బయటికి వచ్చేసాక కేరన్కి కూడా తెలుస్తుంది మికేలా ఒక సిస్టర్ అని. నువ్వు రెబెల్ అనుకున్నాను, బట్ కాదు, నీ కాజ్ వేరు, మాతో కలిసి ఉండడానికి ఇంకా నాకు కనిపించకని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బేసికల్లీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కో ఇంటెన్షన్స్ ఉంటాయి, ఒక్కో స్ట్రాటజీస్ అండ్ ప్లాన్స్ ఉంటాయి. ఇప్పటిదాకా ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు రెబెల్స్ అందరూ. కేరన్ కూడా అందులో ఒకడు. ఆ కాజ్ ఏంటి, వీళ్ళు ఫైట్ చేసేది దేనికి అని మనం ఆల్రెడీ ముందు ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం. కేరన్ ఇప్పటిదాకా మికేలా కూడా సేమ్ కాజ్తో రెబెలియన్ చేస్తుందేమో అనుకుంటాడు. బట్ తను సిస్టర్ అని తెలుసుకున్నాక తనని దూరం పెడతాడు. ఎందుకంటే ఒకసారి సిస్టర్హుడ్లో ఉంటే వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ స్కీమ్స్ అన్నీ వేరే లెవెల్లో ఉంటాయి. ఈ విషయం అందరికీ అన్కాన్షియస్గా తెలిసి ఉంటుంది. అందుకే కేరన్కి మికేలా ఒక సిస్టర్ అని తెలియగానే తనకి వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి, తను రెబెల్ కాదు అని అర్థం చేసుకుంటాడు. తర్వాత మికేలా వెళ్ళి వాలియాని కలిసి జరిగింది చెప్తుంది. బట్ బ్లాస్ట్లో డెస్మాండ్ చనిపోలేదని కూడా చెప్తుంది. అప్పుడు వాలియా మికేలాకి ఒక పాస్ ఇస్తుంది యారకిస్ మీదకి సేఫ్గా వెళ్ళడానికి. బట్ తను ఇప్పటి వరకు బిల్డ్ చేసుకున్నదంతా డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది. అది డిస్ట్రాయ్ చేసేసిన డెస్మాండ్ చావలేదని తెలుసుకుని చాలా బిట్రేయల్ ఫీల్ అవుద్ది మికేలా. వాలియా జస్ట్ తనని యూజ్ చేసుకుంటుందన్న టైప్లో ఫీల్ అవుతుంది. కాన్స్టంటిన్ అండ్ వాళ్ళ మదర్ అయిన ఫ్రాన్సిస్కా మధ్య ఒక డిస్కషన్ వస్తుంది. ఏంటంటే, నన్ను కనేసిన తర్వాత ఫాదర్ దగ్గర ఉంచేసి వెళ్ళిపోయావు, అతనికి నేను ఏమైనా చేసినా ఇంప్రెస్ అవ్వడు, అసలు నన్ను ఎందుకు వదిలి వెళ్ళావు, ఇప్పుడు ఎందుకు వచ్చావు మళ్ళీ, అసలు నన్ను కనడానికి పర్పస్ ఏంటి అని. అప్పుడు ఫ్రాన్సిస్కా రివీల్ చేస్తుంది, నేను కనడానికి పర్పస్ నువ్వు నీ సిస్టర్ని కాపాడుతూ ఉండాలి, నెక్స్ట్ కాబోయే ఇంపీరియం రూలర్, ఆమెని ప్రొటెక్ట్ చేయడమే నీ పర్పస్. అలానే ఆమె వలాచ్నైన్కి వచ్చి సిస్టర్హుడ్లో ప్రాక్టీస్ చేయడం కూడా నువ్వు హెల్ప్ చేయాలి అంటుంది. సో ఇక్కడ మీకు అర్థమై ఉండాలి, ఎప్పుడో రకేలా ప్రాఫెసీ చెప్పినప్పుడు సిస్టర్హుడ్ వాళ్ళ వర్క్ని స్టార్ట్ చేసేసారు. అందులో 3 మెయిన్ ప్లేయర్స్ వాలియా, టులా అండ్ ఫ్రాన్సిస్కా. వీళ్ళ ప్లాన్ ప్రకారం రెకనింగ్ని ఆపాలంటే ఇంపీరియం థ్రోన్ దగ్గర వీళ్ళ మనిషి ఒకరు ఉండాలి. దానికి నెజ్ని చూస్ చేసుకున్నారు. అందులో భాగంగానే తనని చిన్నప్పటి నుండి ట్యూన్ చేస్తున్నారు వలాచ్నైన్కి రప్పించడానికి అండ్ తనని ఒక ట్రూత్ సేయర్ లాగా సిస్టర్హుడ్ స్టెప్స్లో నడిపించడానికి. అందుకే నెజ్కి కూడా సిస్టర్హుడ్లో ట్రైనింగ్ అవ్వడం ఇష్టం. బట్ తను ఒక్కరిది ఉంటే సరిపోదు, తనని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. సో ఇంకా నెజ్ పుట్టక ముందే తనని ప్రొటెక్ట్ చేయడానికి తనకు ఒక ఎల్డర్ బ్రదర్ ఉండాలి అని చెప్పి ఫ్రాన్సిస్కాని జవికో దగ్గరికి పంపి ఉండొచ్చు. అలా వాళ్ళిద్దరికీ పుట్టిన అబ్బాయి కాన్స్టంటిన్ ప్రిన్స్ లాగా పెరగడానికి ఫ్రాన్సిస్కా అక్కడి నుండి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు రికనింగ్ టైం వచ్చింది కాబట్టి మళ్ళీ ఫ్రాన్సిస్కా గేమ్లోకి ఎంటర్ అయింది, తన చెస్ పీస్ అయిన కాన్స్టంటిన్ని కలపడానికి. సిస్టర్హుడ్ వేసే ప్లాన్స్ అన్నీ పద్మవ్యూహంలాగా ఉంటాయి అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా సిస్టర్హుడ్ చేస్తున్న పనుల మీద డౌట్ వచ్చి వాళ్ళకి అగెన్స్ట్గా ఏదైనా ఒక స్కీమ్ వేశాడు అనుకోండి, వాడు అలా స్కీమ్ వెయ్యాలి వీళ్ళ మీద అన్నది కూడా సిస్టర్హుడ్ వాళ్ళ ప్లాన్లో పార్టే అన్నట్టు రివీల్ చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే లేయర్స్గా ఓపెన్ అవుతుంది సిస్టర్హుడ్ ప్లాన్స్. అది బాగా నచ్చింది నాకు. ఇందాక హ్యారో హార్కనెన్ సీన్ మాట్లాడుకున్నాం కదా, అది కూడా ఇంతే. కాన్స్టంటిన్ స్వర్డ్ ట్రైనింగ్ అవుతూ ఉన్నప్పుడు స్వర్డ్ మాస్టర్ అయిన కేరన్ యొక్క క్లోజెట్ ఒకటి ఓపెన్ అయి ఉండటం చూసి అందులో ఉన్న డివైస్ని ఆన్ చేయగా
దాంట్లో మొత్తం ప్లేస్ మ్యాప్ అంతా కనిపిస్తుంది. సో ల్యాండ్స్లైడ్లో జరిగిన ఇన్సిడెంట్కి కేరన్కి లింక్ ఉంది. వాళ్ళ ఫాదర్ని చంపాలని అనుకున్న రెబెల్స్లో స్వర్డ్ మాస్టర్ కూడా ఒకడని చెప్పి కేరన్ని అరెస్ట్ చేయిస్తాడు. కింగ్ అండ్ ఎంపరర్ అయిన జవికో డిన్నర్లో అందరి ముందు తన కొడుకైన కాన్స్టంటిన్ కేరన్ని పట్టించినందుకు సెలబ్రేట్ చేస్తూ, అలానే ఫ్రాన్సిస్కి ఇచ్చిన సజెషన్ మేరకు తనని ఆరకిస్కి వెళ్ళే ఇంపీరియం ఫ్లీట్కి కమాండర్ని చేస్తాడు. ఇదంతా చూసి క్వీన్ అయిన నటాలియాకి కోపం వస్తుంది. జవికో ఫ్రాన్సిస్కో వాళ్ళలో పడిపోయాడు, తను ఏం చెప్తే అది చేస్తున్నాడని. మోర్ ఓవర్ నటాలియా సిస్టర్హుడ్ అంటే ముందు నుండి ఇష్టం ఉండదు. అందుకే తన కూతురైన నెజ్ కూడా వలాచ్నైన్కి వెళ్తా అంటే ఇదివరకు ఒప్పుకోదు. నటాలియా వెళ్ళి డెస్మాండ్ని కలుస్తుంది. నువ్వు నేను కలిసి ఈ సిస్టర్హుడ్ని అండ్ ఇంపీరియంకి ఎవరు ఆపోజిట్గా అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఎండ్ చేసేద్దామని అంటుంది. ఇంకోవైపు నెజ్కి కేరన్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది అండ్ వీళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉంది. సో ప్రిజన్లో ఉన్న తన దగ్గరికి వెళ్ళి తనకు తెలిసిన ట్రూత్ సేయర్ పవర్స్ని యూజ్ చేసి కేరన్ ఇంటెన్షన్స్ తెలుసుకుంటుంది. అండ్ ప్యారలల్గా ఇంకోవైపు ముందు ఎపిసోడ్లో డెస్మాండ్ హార్ట్ బ్లడ్ని కలెక్ట్ చేసుకున్న వాలియా వలాచ్నైన్కి పంపిస్తుంది కదా, అది టులాకి రీచ్ అవుద్ది. దాన్ని తీసుకెళ్ళి జెనెటిక్ లైబ్రరీలో డెస్మాండ్ బ్లడ్లో DNA టెస్ట్ చేసినప్పుడు తన బ్లడ్లో హారోకెనన్ అండ్ యాక్టడిస్ ఇద్దరి ట్రేసెస్ ఉన్నాయని చూపిస్తుంది. డెస్మాండ్ హార్ట్ ఎవరి కొడుకు ఏంటి అనేది ఏమి చూపించకుండానే సీన్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకోవైపు నటాలియాతో మాట్లాడుతున్న డెస్మాండ్ చెప్తాడు, చిన్నప్పుడు మా అమ్మ నన్ను వదిలేసింది, తను కూడా ఒక సిస్టరే, నాకు అందుకే చిన్నప్పటి నుండి సిస్టర్హుడ్ అంటే పడదు అని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుద్ది. నా గెస్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ డెస్మాండ్ హార్ట్ టులా కొడుకై ఉంటాడు. ఎందుకంటే టులా ఆ DNA టెస్ట్ చూసాక ఎమోషనల్ అవుద్ది. పాస్ట్లో కూడా యాట్రిడిస్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసినప్పుడు యాట్రిడిస్ ప్రిన్స్ని లవ్ చేస్తుంది కదా, తినేమో హార్కెనన్. సో వీళ్ళిద్దరికీ మధ్య పుట్టిన బేబీయే ఆ డెస్మాండ్ హార్ట్ అయ్యి ఉంటాడు. బట్ ఎప్పుడైతే తన అక్కైన వాలియా కోసం సిస్టర్హుడ్లో జాయిన్ అయిందో వీళ్ళ కాజ్ కోసం తనకన్న కొడుకుని కూడా వదిలేసి వచ్చి ఉంటుంది. మేబీ ఇదే జరుగుతుందేమో, చూడాలి మరి. ఎపిసోడ్లో కూడా ఒక చోట సిస్టర్స్ అండ్ టులాని అడుగుతుంది, సిస్టర్హుడ్లో కాజ్ కోసం అందరూ సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది అంటున్నారు కదా, మరి మీరేం సాక్రిఫైస్ చేశారని జెన్ అడిగినప్పుడు టులా అంటుంది, నేను చేసిన సాక్రిఫైసెస్ నువ్వు ఇమాజిన్ కూడా చేయలేవు అని. మేబీ ఈ వర్డ్స్ బట్టి నేను ఇందాక చెప్పిందే జరగచ్చు అని అయితే అనుకుంటున్నాను. ఫైనల్ ఎపిసోడ్ ఇంకొక్కటే ఉంది, దాంట్లో ఏం చూపిస్తారో చూడాలి మరి. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఓవరాల్గా సిరీస్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నేను ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డు ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ Movie Lunatics.